బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జనసేన కార్యాలయంలో జనసేన చిరమణ సురేష్ బాబు ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిరమణ సురేష్ బాబు మాట్లాడుతూ కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందించి ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన సినీ ఇండస్ట్రీలో రారాజుగా ఎదిగారని కొనియాడారు. సినీ ఇండస్ట్రీలో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలుగా ఎదిగారన్నారు. మెగాస్టార్ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఐక్యమత్యంతో ముందుకు నడవడం అభినందనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం చిరంజీవి ఆశయాలను కొనసాగిస్తూ ఎంతోమంది నాయకులు పరిష్కరించలేని గిరిజన సమస్యలను పరిష్కరించారని ప్రశంసించారు. మీరందరూ క్లాప్స్ కొట్టాలి. అయితేనే జోష్ వచ్చేస్తుంది. పుత్రుడు వెండి మప్పుల చూస్తుంటే పండువోలే మింగెనప్పుడు వెండి తెరపై సూర్యుడై బాగలేదా లాస్ట్కు చెప్పాలా నిండెనిప్పుడు అన్నా చిరంజీవి అన్నా జై చిరంజీవా జై అభిమానం తనకే ఆస్తి అన్ని తరాలకు చిరుదోస్తి అన్నయ్య అంటేనే మస్తి సినీ ముఠాకే తను మేస్త్రి అభిమానం తనకే ఆస్తి అన్ని తరాలకు చిరుదోస్తి అన్నయ్య అంటేనే మస్తి సినీ ముఠాకే తను మేస్త్రి. అన్నయ్య ఎవరు ముందుకు రాని విధానంగా కరోనా టైంలో ఆక్సిజన్ కొన్ని వందల మందికి సహాయం చేసిన వ్యక్తి చిరంజీవి గారండి. అదేవిధంగా స్వయం కృషితో ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి 2-3 దశాబ్దాల పాటు ఏక చక్రవర్తిగా వెలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అదే కాకుండా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు, మెగా రక్తదానం, మెగా నేత్రదానం, సినీ కార్మికులకు సంబంధించింది వాళ్ళకి ఆరోగ్యం ప్రకారం అయితే ఏంటండి, వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉండడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడుకు సంబంధించిన సినీ వర్గానికి కూడా సహాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి చిరంజీవి గారు ఒక్కరే. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, కుటుంబాల్లో చిన్న చిన్న కలహాలు ఉంటాయి, కానీ ఒక మెగా కుటుంబంలో ఏ చిన్న కలహాలు లేకుండా వాళ్ళ అక్క చెల్లెలకైతే ఏమి, అన్నదమ్ములకైతే ఏమి, కలిసి మెలిసిగా కొన్ని దరిదాపుల్లో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏమి, వాళ్ళ అక్క చెల్లెలకైతే ఏమి, నాగబాబు గారికి అయితే ఏమి, వాళ్ళ పిల్లకాయలకు కూడా సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబాన్ని ముందుకు తీసుకున్న వ్యక్తి చిరంజీవి గారు కాదు. అదేవిధంగా ఆయనకి ఎంతో మంది సినిమా ఫీల్డ్లోకి రావాల్సినటువంటి ఎంతో మంది ఈయన చూసుకునే సినిమా ఫీల్డ్లోకి వస్తారు. ఆయన అభిమానులే, ఆయన ఫ్యాన్సే ఇవాళ ఎంతో మంది హీరోలుగా పనిచేస్తున్న వ్యక్తి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రాబోయే రోజుల్లో ఇంకా ఈ జన్మదిన వేడుక ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, మా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిగల పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఈ తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. గత 2 సంవత్సరాల్లో చేపట్టినటువంటి పనులు 7,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 4,000 గోకులాల ఏర్పాట్లు, 15,500 నీటి తొట్టు నిర్మాణం, 1,07,000 ఫామ్ పంప్స్ నిర్మాణం,
13,073 కిలోమీటర్ల గిరిజన ప్రాంతాల రోడ్డు అది ఎవరు ఎటువంటి నాయకుడు చేయలేదండి, పవన్ కళ్యాణ్ గారే చేశారండి. 1,66,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి దాసోహం చేశారండి. 55.44 కోట్ల విలువైన పనికిరాల కల్పన ఇప్పుడు 16,695 కోట్లు ఖర్చు చేశారండి. ఈ ఏడాది చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ఈ ఏడాది మరో 10,000 కోట్లతో అభివృద్ధి పనులు, 10,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్లు మ్యాజిక్ రైళ్లు, 1,00,000 ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధికి పరిచయం చేశారండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజులు ఎన్నో చేస్తారండి. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జొన్నవాడ ప్రసాద్ గారి అయితే అదేవిధంగా చెన్నారెడ్డి సురేష్ రెడ్డి గారికి అయితే కృష్ణ గారికి అయితే మనోజ్ గారు, సాయి గారు, అదేవిధంగా సాయి, చందు, మస్తానన్న, ఇంకా బాధుల చాలా మంది ఇచ్చేసారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.